హాయ్ హలో వెల్కమ్ టు మైరా మీడియా. ప్రతిరోజులానే ఈ రోజు కూడా ఓ లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను. అదేమిటంటే అన్న నందమూరి తారక రామారావు గారి జీవిత చరిత్ర ఆధారంగా కథానాయకుడు సినిమా అయితే ఈ సంక్రాంతికి రిలీజ్ అయింది. ఆ సినిమా రిలీజ్ అవ్వడం మీరంతా వీక్షించడం జరిగింది. అయితే ఆ మూవీకి మిక్స్డ్ టాక్ అనేది రావడం జరిగింది. మిక్స్డ్ టాక్ ఎప్పుడైతే వచ్చిందో డైరెక్టర్ క్రిష్ అయితే మరింత కేర్ తీసుకున్నారని చెప్పుకోవాలి. కనీసం పార్ట్ 2లోనైనా సరే మరిన్ని ఆసక్తికరమైన అంశాలను చూపించాలని డిసైడ్ అయిపోయాడు. అందులో భాగంగానే ఎవరైతే కథానాయకుడు మూవీతో నిరాశ చెందారో అభిమానుల్ని, ఆడియన్స్ అందరినీ కూడా మహానాయకుడు అంటే పార్ట్ 2తో మరింత ఆనందింప చేయాలని డిసైడ్ అయిపోయాడట. అందులో భాగంగానే మహానాయకుడు అంటే పార్ట్ 2లో ఆసక్తికరమైన అంశాలు, అది ఎన్టీ రామారావు గారికి సంబంధించిన కావచ్చు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన కావచ్చు, ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన కావచ్చు, ఎన్టీ రామారావు గారి బాల్యం నుంచి ఆయన జీవితం పూర్తిగా కూడా ఇందులో చూపించబోతున్నారంట డైరెక్టర్ క్రిష్. అది మనం కాదులేండి, స్వయంగా క్రిష్ గారే చెప్పడం జరిగింది. తాజాగా ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ క్రిష్ ఇలా మాట్లాడారు. ఎన్టీ రామారావు గారు తన చిన్నతనంలో ఎదుర్కొన్న ఇబ్బందుల దగ్గర నుంచి మహానాయకుడిగా ఎదిగిన వరకు ప్రతి ఒక్క సన్నివేశాన్ని కూడా చాలా అద్భుతంగా చూపిస్తానని చెప్పారు. అలానే అన్నగారికి సంబంధించి ఎన్నెన్నో అంశాలను కూడా చూపించాలని డిసైడ్ అయ్యాడు దర్శకుడు. ఇక ఈ సినిమాలో నాదెండ్ల ఎపిసోడ్ని కూడా చూపించాలని నిర్ణయించుకున్నాడు క్రిష్. అందులో భాగంగానే ఎటువంటి వివాదాలకు దారి తీయకుండా ఆ నాదెండ్ల ఎపిసోడ్ని అయితే మాత్రం తన మ్యాజిక్ ద్వారా చూపించాలని డిసైడ్ అయ్యాడు. ఇక ఈ సినిమాలో చాలా ఇంపార్టెంట్ అంశం ఏదైనా ఉందా అంటే ఖచ్చితంగా ఉందనే చెప్పుకోవాలి. అదేంటంటే లక్ష్మీ పార్వతి గారి క్యారెక్టర్. అవును, లక్ష్మీ పార్వతి గారి క్యారెక్టర్ దీంట్లో లేదేమో, ఆవిడ క్యారెక్టర్ లేకుండానే సినిమా ముగింపు జరుగుతుందేమో అని చాలామంది డౌట్ పడ్డారు. అయితే అటువంటి డౌట్కి కూడా క్లారిటీ ఇచ్చేశారు క్రిష్. దీంట్లో ఖచ్చితంగా లక్ష్మీ పార్వతి గారు ఉంటారని చెప్పడం జరిగింది. అయితే పార్ట్ 2ని లక్ష్మీ పార్వతి గారిని అన్న ఎన్టీ రామారావు గారు ద్వితీయ వివాహం చేసుకున్న వరకు చూపించి సినిమాను ముగిస్తారట. అయితే మళ్ళీ సీఎం అయ్యారు ఎన్టీ రామారావు గారు, ఆగస్టు సంక్షోభం, అదేవిధంగా చంద్రబాబు నాయుడికి సంబంధించిన సన్నివేశాలను, ఇంకా ఎన్నెన్నో ఆయన కుటుంబానికి సంబంధించి ఇవన్నీ ఎప్పుడు చూపిస్తారని డౌట్ రావచ్చు. అయితే అదంతా కూడా పార్ట్ 3లో రావచ్చు అని చెప్తున్నారు క్రిష్. ఏంటి పార్ట్ 3నా? కథానాయకుడు మహానాయకుడు ఓకే, ఇంకా ఈ పార్ట్ 3 దానికి ఏం పేరు పెడతారు అనే ఆలోచన అయితే చేయొచ్చు. అయితే డైరెక్టర్ క్రిష్ గారు ఇంటర్వ్యూలోనే స్వయంగా చెప్పడం జరిగింది పార్ట్ 3 తీయొచ్చు అని. అయితే ఈ పార్ట్ 3 ఎప్పుడు తీస్తారు, మరి ఎప్పుడు ప్రేక్షకుల ముందు తీసుకొస్తారో తెలియాల్సి ఉంది. ఇంకొక పాయింట్ అయితే ఉంది. అయితే ఎన్టీ రామారావు గారి మరణం గురించి దీంట్లో చూపిస్తారా లేదా అన్న సందేశం అయితే చాలా మందికి కలిగింది కదా. అయితే ఇక్కడ బాలయ్య బాబు గారే అన్నారంట, తన తండ్రి గారిని మరణాన్ని చూపించడం తనకి ఇష్టం లేదట. ఆ కారణంగానే పార్ట్ 2లో అన్నగారి మరణాన్ని చూపించడం జరగదంట అని చెప్పేశారు స్వయంగా దర్శకుడు క్రిష్ గారు. మరి అన్నగారి మరణాన్ని మరెన్నో విషయాలను పార్ట్ 3లో చూపించే అవకాశాలు ఉన్నాయా లేదా, మరి ఆ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలియపరచండి. ఈ చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ హోమ్ పేజ్లోకి రావాలంటే ఇప్పుడే మా మైరా మీడియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. Hi, this is Kartikeya, Shiva from RX100. Please subscribe to Myra Media. Please subscribe to Myra Media on YouTube. Thank you. Please subscribe Myra Media on YouTube. Please subscribe Myra Media. Hi, please subscribe Myra Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. మైరా మీడియాను ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేస్తూ మీరందరూ ఈ మైరా మీడియాను ఆదరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.